స్కూల్ హాస్టల్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ హాస్టల్స్ వాష్రూమ్స్ ఉంటాయి. ఏమో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మనం నమ్ముతాం, పిల్లల్ని అక్కడికి పంపిస్తాం, జాయిన్ చేస్తాం. వాళ్ళు కూడా ఆ సీసీటీవీలు పెడితే ఏంటంటే హాస్టల్స్ అని ఎందుకు అన్నాను అంటే అక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి. ఈ రెగ్యులర్ దాంట్లో ఏంటంటే జస్ట్ అంతగా పట్టించుకుంటారో లేదో తెలియదు. బట్ లేడీస్ హాస్టల్స్ లేకపోతే జెంట్స్ హాస్టల్స్ కూడా ఎవడు ఉత్సాహం వాడిది. ఇట్లా సీసీటీవీ కెమెరాలు పెడుతున్నారు, ఏ మూలకో పెడుతున్నారు, ఎక్కడో ఫిక్స్ చేస్తున్నారు. అదేం బిగ్ బాస్ హౌస్ కాదు బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టడానికి. పాపం పిల్లలు తెలుసో తెలియకో స్నానం చేసేసి గబగబా గబగబా వచ్చేస్తారు. అది ఎప్పుడో బయటపడితే తప్ప వార్డెన్లని వాళ్ళని వీళ్ళని పట్టుకు తంతున్నారు, కేసులు వేస్తున్నారు, అవి జరుగుతూనే ఉన్నాయి కూడా. అండ్ మళ్ళీ చాలామందికి తెలియని విషయం, ఇలాంటివి వచ్చాయి కాబట్టి చెప్తున్నా. ఎక్కడ జరిగింది ఇది? వెంగళరావు నగర్లో. వెంగళరావు నగర్లో సిద్ధార్థ నగర్, వెంగళరావు నగర్, ఎస్ఆర్ నగర్ మొత్తం హాస్టల్సే, లేడీస్ హాస్టల్స్. ఇంటింటికి ఉంటాయి లేడీస్ హాస్టల్స్. నమ్మేసి వెళ్తావు, స్నానం చేస్తారు, వస్తారు పిల్లలు. ఎంతమంది పిల్లలు మారుతారో ఎంతమంది ఉంటారో తెలియదు. వాడు ఒకరోజు కెమెరా పెట్టినా కనీసం 30 మందిని రికార్డ్ చేయొచ్చు. మళ్ళీ ఎప్పటికి పెడతారో తెలియదు. అంటే ప్రతిరోజు నీ రోజు అని ఉండదు. మీది కానీ మీ ఏరియా, మీ ఇల్లు కాదు, ఎవడింట్లోనో రెంట్కుంటున్నాము, మా ఇల్లు కాదు, మేము హాస్టల్లో ఉంటున్నాం, లేదా మేము హోటల్ రూమ్లో ఉంటున్నాం, లాడ్జ్లో ఉంటున్నాం, ఎక్కడికో స్నానం చేయడానికి వెళ్తున్నాం, ఇలాంటివి ఉన్నప్పుడు దయచేసి చుట్టుపక్కల ఏవైనా చిన్నగా అనుమానాస్పదంగా వచ్చినా ఒకసారి టచ్ చేసి చూడండి, లేదా ఎవరికైనా చెప్పి ఇదేంటని అడగండి.